వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు నాందేడ్ హైవే అంటారు, దీన్నే బటర్ఫ్లై జంక్షన్ అంటారు. ఈ హైవే జంక్షన్ కనుక చూసుకున్నట్టయితే రెండు నేషనల్ హైవేల కనెక్టివిటీ తోటి మనకి హైవేస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు బటర్ఫ్లై హైవే, నాందేడు, నారాయణఖేడ్, అకోలా ఇటు వెళ్ళే హైవే అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇదైతే ఈ లేన్ అయితే కనుక చూసుకున్నట్టయితే ఇది ముంబై హైవే, ఇది జైరాబాద్ డైరెక్ట్ కనెక్టివిటీ హైదరాబాద్తో ఈ హైవే కనెక్టివిటీ. ఈ విధంగా రెండు నేషనల్ హైవేలకు కనెక్టివిటీ ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ విల్లా ప్లాట్స్తో అయితే మేము ముందుకు వచ్చాము. ఒక్క హైవే ఉంటేనే ఎంతో డిమాండ్ ఉంటుంది, అలాంటిది రెండు నేషనల్ హైవేలకు అతి దగ్గరగా ఉన్న జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉండే విధంగా నాందేడ్ హైవే కనెక్టివిటీలో మనకి విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా కనెక్టివిటీ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు మధ్యలో వచ్చేసి 3 ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి మనకు ఇస్నాపూర్లో, రెండు వచ్చేసి మనకు చిట్కుల్లో, అండ్ మూడోది వచ్చేసి రుద్రారంలో. ఈ విధంగా 3 ఫ్లైఓవర్లు కనెక్ట్ అవుతున్నాయి. అక్కడ నుంచి జస్ట్ 5 to 10 minutes డ్రైవ్లోనే మనం ఇక్కడికి చేరుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇది బటర్ఫ్లై జంక్షన్ పక్కనే వచ్చేసి ఐఐటి కంది క్యాంపస్ ఉంటుందన్నమాట. ఎడ్యుకేషనల్ పరంగా కూడా ది బెస్ట్గా ఉండే విధంగా మనకు ఐఐటి కంది క్యాంపస్ ఉంది. ఇప్పుడు ఈ ఏరియా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం మనకు ఐటీ సెక్టార్ అయితే ఇక్కడ వైపు వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ హైవే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్ మనకు మెట్రో కనెక్టివిటీ కూడా ఇప్పటి వరకు మియాపూర్లోనే ఉంది,